భూపాలపల్లిలో దారుణ హత్య. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో బుధవారం రాత్రి 15వ వార్డు కౌన్సిలర్ భర్త నాగవెల్లి రాజలింగమూర్తి దారుణ హత్యకు గురయ్యారు. బుధవారం రాత్రి 7:15 సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు కత్తులు గొడ్డులతో ఆయన్ను దారుణంగా నరికి చంపేశారు. ఈయనపై గతంలో భూ తగాదాల విషయంలో పలు కేసులు నమోదయ్యాయి. హత్యకు పూర్తి వివరాలు తెలియరాలేదు. ఘటనపై ఇంకా ఫిర్యాదు అందలేదని పోలీసులు వెల్లడించారు. రాజలింగమూర్తి వార్డు మాజీ కౌన్సిలర్ నాగవెల్లి సరళ భర్త. ఆమె 2019లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో భూపాలపల్లిలోని 15వ వార్డు నుంచి బీఆర్ఎస్ తరపున కౌన్సిలర్గా గెలుపొందారు. కొద్ది నెలల తర్వాత సరళను బీఆర్ఎస్ నుంచి బహిష్కరించారు. బాధితుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం బుధవారం రాజలింగమూర్తి తన స్వగ్రామం జంగేడు శివారు పక్కీరుగడ్డలో సోదరుల ఇంట్లో జరిగిన శుభకార్యానికి వెళ్లి ద్విచక్ర వాహనంపై భూపాలపల్లికి తిరిగి వస్తున్న సమయంలో తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఎదురుగా రోడ్డును దాటుతున్న క్రమంలో 4 వ్యక్తులు మంకీ క్యాబ్లు ధరించి ఆయన చుట్టుముట్టారు. ఒక్కసారిగా కత్తులు గొడ్డలతో నరికారు. తలకు బలమైన గాయంతో పాటు కడుపులో కత్తిపోట్లు కారణంగా పేగులు బయటకు వచ్చాయి. స్థానికులు వెంటనే ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు తెలిపారు.